అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు చాలా మంది తరచుగా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ లోన్. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం ఈజీగా వస్తుంది. పేపర్ వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. అధిక వడ్డీ రేటు వల్ల పర్సనల్ లోన్స్ చాలా ఎక్స్పెన్సివ్. అటువంటి పరిస్థితిలో రుణం ముందస్తు చెల్లింపు సరైన ఆప్షన్. పర్సనల్ లోన్ ప్రీ పేమెంట్ పై బ్యాంకులు ఎంత వసూలు చేస్తాయి? ప్రీ మెచ్యూర్ లోన్ టర్మినేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పర్సనల్ లోన్ ప్రీపేమెంట్ అంటే లోన్ అగ్రిమెంట్లో పేర్కొన్న టైం కంటే ముందే మొత్తం బాకీని ఉన్న బ్యాలెన్స్ లేదా లోన్ మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించడం. మీరు రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించినప్పుడు బ్యాంకులు బకాయి ఉన్న మొత్తంపై అంటే మిగిలిన రుణ మొత్తంపై ఛార్జీని విధిస్తాయి. దీనిని ఫోర్క్లోజర్ ఛార్జ్ అంటారు. రుణం తీసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సి ఉన్నట్టే లోన్ అకౌంట్ని క్లోజ్ చేయడానికి కూడా ఫోర్క్లోజర్ ఛార్జెస్ చెల్లించాలి. రుణదాతలు అంటే బ్యాంకుల ఆధారంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు మారుతూ ఉంటాయి. చాలా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు లోన్ ప్రీ పేమెంట్ పై లాక్ ఇన్ పీరియడ్ని ఉంచుతాయి. ఈ వ్యవధి తర్వాత రుణం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లిస్తే బకాయి మొత్తంలో 2 నుంచి 5% వరకు ముందస్తు చెల్లింపు జరిమానా లేదా జప్తు ఛార్జీని విధిస్తాయి. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈఎంఐ చెల్లించిన కస్టమర్లపై ఎటువంటి ఫోర్క్లోజర్ ఛార్జ్ ఉండదు. 12 నెలల కంటే తక్కువ ఈఎంఐ చెల్లించిన తర్వాత లోన్ అకౌంట్ను క్లోజ్ చేస్తే కస్టమర్లు 3% ఛార్జ్ చెల్లించాలి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 24 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు ఈఎంఐ చెల్లించిన తర్వాత లోన్ రీపేమెంట్ కోసం 4% వసూలు చేస్తోంది. అలాగే 24 నెలలు, 36 నెలల కంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించినందుకు బకాయి మొత్తంలో 3% వసూలు చేస్తారు. అయితే 36 నెలలకు పైగా ఈఎంఐ చెల్లించిన తర్వాత లోన్ను మూసివేస్తే మిగిలిన మొత్తంలో 2% ఫోర్క్లోజర్ ఛార్జెస్ ఉంటాయి. 2 బ్యాంకుల్లోనూ మీరు మొదటి ఈఎంఐ చెల్లించిన తర్వాత రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. ఫోర్క్లోజర్ ఛార్జెస్ పై 18% జీఎస్టీ ఉంటుంది. పర్సనల్ లోన్ త్వరగా చెల్లించడం వల్ల వడ్డీ ఖర్చు చేసే మొత్తం తగ్గుతుంది. మీరు ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే అంత తక్కువ వడ్డీ చెల్లించాలి. bankbazaar.com ప్రకారం వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను 9.99% నుండి 44% మధ్య ఉంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తుగా తిరిగి చెల్లించడమే మంచిది. పర్సనల్ లోన్ ప్రీ పేమెంట్ ద్వారా ఎంత వడ్డీని ఆదా చేయొచ్చో ఓ ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు సంవత్సరానికి 15% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి 2 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మీ ఈఎంఐ 4,758 రూపాయలు అవుతుంది. మొత్తం 2,85,479 రూపాయలు మొత్తం 5 సంవత్సరాల్లో చెల్లిస్తారు. ఇందులో వడ్డీ మొత్తం 85,475. పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు మొదటి సంవత్సరం చివరి వరకు లోన్ చెల్లించిన తర్వాత బకాయి మొత్తం 1,70,961 రూపాయలు. ఇప్పుడు మీరు ఈ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తే వడ్డీలో దాదాపు 57,000 రూపాయలు ఆదా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ రుణం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అయితే మీరు ఫోర్క్లోజర్ ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే 12 ఈఎంఐలు చెల్లించుంటారు. లోన్ను సమయానికి ముందే తిరిగి చెల్లించడం వల్ల మీ నెలవారీ బడ్జెట్ కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఖర్చు చేసిన డబ్బు అంటే ఈఎంఐ ఆదా అవుతుంది. డౌన్ పేమెంట్ కోసం పొదుపు చేయడం, సంపద సృష్టి లేదా పదవీ విరమణ ప్రణాళిక వంటి ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఈ డబ్బుని ఉపయోగించవచ్చు. పర్సనల్ లోన్ ప్రీ పేమెంట్ క్రెడిట్ స్కోర్పై తక్షణ ప్రభావం చూపదు, కానీ దీర్ఘకాలంలో ఇది క్రెడిట్ స్కోర్పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మొత్తం రుణాన్ని సమయానికి ముందే చెల్లించినందుకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో మళ్లీ రుణాన్ని పొందొచ్చు. పర్సనల్ లోన్ పూర్తి ప్రీపేమెంట్ కోసం ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితికి ఆటంకం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో పార్ట్ పేమెంట్ అంటే లోన్లో కొంత భాగాన్ని చెల్లించవచ్చు. రుణం బకాయి మొత్తం తగ్గినందున ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గుతుంది. ఇది వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పర్సనల్ లోన్ తీసుకునే ముందు దాని నిబంధనలు, షరతులు చదవండి. తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.